మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సురేష్ త్రివేణి డైరెక్ట్ చేసిన మా బెహన్ మూవీ రివ్యూ చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే బాగుంది గైస్. సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ సెటప్తో స్టార్ట్ అవుతుంది. ఒక మదర్ మరియు తన ఇద్దరు డాటర్స్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డెడ్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ ఆ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి చేసే అటెంప్ట్స్, వచ్చే ప్రాబ్లమ్స్, ఫన్నీ సిచ్యువేషన్స్ మరియు ట్విస్ట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇది కంప్లీట్ సీరియస్ థ్రిల్లర్ కాదు, అలాగే డార్క్ కామెడీ, క్రైమ్ మరియు ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసిన సినిమా. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మాధురి దీక్షిత్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తృప్తి దిమీరి కూడా చాలా రోల్లో చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్, కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సినిమాటోగ్రఫీ నీట్గా ఉన్నాయి. సో నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా అనిపించవచ్చు. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు. క్రైమ్ మిస్టరీ యాంగిల్ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ని కూడా ఫుల్గా యూటిలైజ్ చేయలేదు. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు సినిమా మూడ్ని సపోర్ట్ చేస్తుంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ క్వాలిటీ మరియు ఎడిటింగ్ చాలా డీసెంట్గా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ మూవీ రేంజ్ క్వాలిటీ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ ఏం ఆల్మోస్ట్ లేవు గైస్. కొన్ని క్రైమ్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ మరియు మెచ్యూర్ థీమ్స్ మాత్రమే ఉంటాయి. ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు. సో ఓవరాల్గా నాకైతే అబోవ్ యావరేజ్ మూవీ అనిపించింది గైస్. మాస్టర్ పీస్ సినిమా అయితే కాదు, అలాగే బోరింగ్ మూవీ కూడా కాదు. డార్క్ కామెడీ జనర్స్ నచ్చితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ మాధురి దీక్షిత్ ఫ్యాన్స్, తృప్తి దిమ్రీ ఫ్యాన్స్ మరియు డార్క్ కామెడీ లవర్స్కి నచ్చే అవకాశం ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మా బెహన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ డ్రామా. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, డీసెంట్ కామెడీ మరియు ఎంగేజింగ్ మూమెంట్స్తో మూవీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని పేసెస్ ఇష్యూస్ ఉన్నా కానీ ఓవరాల్గా నెట్ఫ్లిక్స్లో వన్ టైం వాచ్గా రికమెండ్ చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.